ఎంట్రీ సీన్ అయితే ఇచ్చి పడేంగిండు ఎన్టీఆర్ కాదు గుద్దవాలి పోయింది నాకైతే. నేనైతే ఇవాళ నేను మా ఫ్రెండ్ అయితే ఇవాళ వార్ 2 మూవీకి అయితే వెళ్తున్నాం. 7:30కి అయితే మూవీ ఉంది. నేనైతే మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా. నువ్వు ఎట్లున్నావు మచ్చా? ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నా. మస్తు ఎంజాయ్గా ఫీల్ అవుతున్నావు. అదే ఎన్టీఆర్ ఫ్యాన్గా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు సినిమా గురించి? మాటలేవా? ఏం మేమైతే చూసినాక చెప్తావు ఎందుకు ఎక్సైట్గా ఉన్నాం అంటే ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ ఫైట్స్ కానీ ఇక వాళ్ళ డ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లే. గుద్దల డ్యాన్స్ చేస్తారు, మస్తు డ్యాన్స్ చేస్తారు, యాక్టింగ్ కూడా మస్తు. ఎన్టీఆర్ గురించి అయితే చెప్పక్కర్లే, మనలందరికీ తెలిసి ఉంటుంది. మనమైతే మూవీకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక మూవీ ఎట్లుందో మాత్రం లాస్ట్కి అయితే పక్కా చెప్పేస్తా. చూడండి వీడియో అయితే మొత్తం వీడియో ఫుల్ వీడియో అయితే చూసేయండి. సబ్స్క్రైబ్ చేయండి పక్కా. టైం ఉంది అర్ధగంట, అందుకే టిఫిన్ వేసేస్తున్నాం. ఆకలి బాగా. టిఫిన్ గుద్దవాళ్ళ మింగిదిని అయితే థియేటర్ కాడికి వచ్చేసినాం. సాయిరంగా మియాపూర్ చూద్దాం. ఇక్కడ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ థియేటర్కి. ఎట్లుంటుందో తెలియదు. మా ఫ్రెండ్ గారు అయితే బుక్ చేసింది మూవీ టికెట్లు నాకు చెప్పకుండా. పొద్దున్న లేచి కాలేజీ పోరా అంటే సుల్లిగాడు కాలేజీ పోడు. ఇక థియేటర్కి ఫస్ట్ సుల్లిగాడు పొద్దున్నే ముడ్డగాడు. కాలేజీ ఎప్పుడైనా టైం లేదురా, ఎప్పుడే ఇంత పొద్దున లేవాలి కాలేజీ పోతా అంటే ఎప్పుడు మా అంటే ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. గుద్దవాళ్ళు ఉంది ఫేస్ ఆఫ్ మస్తు ఉంది. గుద్దవాళ్ళు ఉంది మస్తు అంటే మస్తు ఉంది. ఫైట్లు పిచ్చి తెగిపోయింది. ప్లేన్ ఫైట్ ఎంట్రీ సీన్ గుద్దవాళ్ళకి మస్తు ఉంటే మస్తు ఉన్నది సినిమా. మస్తు అంటే మస్తు మస్తు అనిపించింది. ఫస్ట్ టైం చాలా బాగుంది. ఇది నార్త్ సినిమా కదా, ఎన్టీఆర్ అని లేపడు అనుకున్నా కానీ గుద్దవాళ్ళకి ఎన్టీఆర్ అనేది లేపిండు, ఇచ్చి పడేసిండు మస్తు. మంచిగా ఫైట్లు కూడా గుద్ద. ప్లేన్ ఫైట్ అయితే ఇచ్చి పడేంగిండు. ఎంట్రీ సీన్ అయితే ఇచ్చి పడేంగిండు ఎన్టీఆర్ కాదు గుద్దవాలి పోయింది నాకైతే. మస్తు ఉంది. వర్తవు చాలా చాలా ఎన్టీఆర్ ఇచ్చి పడేసిండు. ఏమంటారు గుద్దవాలి ఎన్టీఆర్ గురించి? మస్తు ఉన్నది. మరి మస్తు అనిపించింది. మస్తు అంటే మస్తు ఉన్నది. మా ఏం లేపిండు ఎన్టీఆర్ అయితే. బాబా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ వచ్చినప్పుడు టైగర్ సౌండ్ వస్తుంది, టైగర్ రోడ్ సౌండ్. గుద్దవాళ్ళకి పోయింది. బా మస్తు అంటే మస్తు ఉన్నది. సెకండ్ హాఫ్ అయితే అయిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ల్యాగ్ ఉంది. ఇది జెన్యూన్ రివ్యూ, రియల్ చెప్తున్నాను. ఇప్పుడే చూసి వచ్చినాం కానీ చెప్తున్నాను. హాఫ్ అన్ అవర్ 40 minutes ల్యాగ్ ఉంది. ఇక మిగతా మొత్తం బాగుంది సినిమా అయితే. నాకైతే నేనైతే 4.4 ఇస్తా రేటింగ్. 5 పక్క. అరే నేనైతే చెప్తున్నారా, నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు కానీ నిజంగా 4 ఇస్తా రేటింగ్. దేవర్ కంటే కొంచెం బాగానే అనిపించింది, కొంచెం మంచిగా అనిపించింది. ఎన్టీఆర్ అన్నకైతే ట్రైలర్లో చూపించలే అసలు ఎలివేషన్ ఇచ్చినట్టు. కానీ సినిమా మొత్తం ఎన్టీఆర్ అన్న ఘోరంగా డామినేట్ చేసింది. హృతిక్ రోషన్ అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే దమ్ బిర్యానీ ఇచ్చేసిండు. ఆ ఫైట్స్, ఆ హాస్పిటల్ నుంచి వైట్ షర్ట్ బ్లాక్ కోట్ వేసుకుని ఇట్లా నడుచుకుంటూ ఇక్కడ బ్లడ్ కారుతుంది, హార్ట్ కాంచి బ్లడ్ దిగి. ఈ అమ్మ ఆ సీన్ కొట్టిండు వేరే లెవెల్ అసలు. దాని తర్వాత లాస్ట్ కొంచెం అయింది. మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ అప్పుడు. ట్విస్ట్ మెంటల్ ఎక్కిపోతుంది. ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ట్విస్ట్ అయితే లాస్ట్లో ఇద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుంది, ఇద్దరు ఇట్లా గుద్దుకుంటారు హ్యాండ్ టు హ్యాండ్. అప్పుడు ఒక సౌండ్ వస్తుంది గిమ్ అని. అమ్మ సౌండ్ అయితే వేరే అసలు. సౌండ్ ఎక్కువ పెట్టుంటే థియేటర్లో కొంచెం సౌండ్ తక్కువ వచ్చింది. కానీ ఓవరాల్ సినిమా అయితే మస్తు అంటే మస్తు ఉంది. మస్ట్ వాచ్. ఎవరెవరు చూడాలనుకుంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కా చూస్తారు. స్పై ఇష్టం ఉన్నారు, స్పై మూవీస్ ఇష్టం ఉన్నారు, యాక్షన్. కానీ డిసప్పాయింట్ ఎక్కడ అంటే డ్యాన్స్ ఎక్కువ, పాటలు లేవు. ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి ఒకటే పాటకు డ్యాన్స్ చేస్తారు. అక్కడ డిసప్పాయింట్ అండి. అన్న డ్యాన్స్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఒకటే సాంగ్ పెట్టిండ్రు, డ్యాన్స్ అయితే ఒకటే పాటకి వేసారు. దానివల్ల కొంచెం బాగా ఎన్టీఆర్ అంటే డ్యాన్స్ పిచ్చిలు వేసిపోతుంది. ఇక సినిమా అయితే ఓకే, మస్తు అంటే మంచిగా ఉంది. వర్త్ వాచ్, మంచిగా చూడొచ్చు. స్పై, యాక్షన్, మ్యూజిక్, అక్కడ ఫైట్స్. ఏరోప్లేన్ ఫైట్ ఉంటుంది, మెంటల్ ఎక్కిపోతుంది. ఇక ఇద్దరు అన్న హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్నది అయితే ఇద్దరు ఎంట్రీ అయితే మస్తు ఉన్నది. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే పిచ్చిలు వేసిపోయింది. ఎన్టీఆర్ అన్న వచ్చినప్పుడల్లా ఒక టైగర్ సౌండ్ వస్తుంది, ఓ అట్లా రోర్ సౌండ్, టైగర్ సౌండ్. మస్తు అనిపించింది, బాగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది ఎన్టీఆర్ ఫ్యాన్? మాటలు
బిర్యానీ బకెట్ బిర్యానీ రెండు 4 బకెట్ బిర్యానీలు మస్తు అనిపించింది. అందరూ మస్తు ఉంది, మంచిగా ఉంది, మంచిగా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు మస్తు నచ్చింది. సెకండ్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వెళ్తాం. ఇక మళ్ళీ రేపు కూడా రేపే ఎల్లుండి కానీ నాకు టైం దొరికినప్పుడు వెళ్దాం. ఇదైతే జెన్యూన్ మేము చూసినట్టు చెప్తున్నాం. సినిమా అయితే మస్ట్ వాచ్ సినిమా. ఫస్ట్ అసలు నేను ఎన్టీఆర్ అన్న సినిమా ట్రైలర్ ఎక్కువ చూపించలే, ఎన్టీఆర్ అన్న ఏమన్నా డామినేట్ చేస్తారని అనుకున్నా కానీ ఎన్టీఆర్ అన్న కొంచెం తక్కువ చూపిస్తారు అనుకున్నాం కానీ ఎన్టీఆర్ అన్నది వేరే ఉన్న సినిమాలో. హితిక్ రోషన్ పనికిరాడు. పక్కన ఒక డైలాగ్ ఉంటుంది రాజమౌళిది, హితిక్ రోషన్కి ఎవరు తీసుకోరంటారు చూసినావా, అలాంటి కట్అవుట్ ఉంది అసలు ఎన్టీఆర్ అన్న సినిమాలో. ఆ కట్అవుట్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయింది. అన్న వాయిస్ కానీ అన్న వాక్ కానీ అక్కడక్కడ వాక్ ఉంది. అన్న ఎంట్రీ అయితే ప్లెయిన్ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది, స్టార్టింగ్ లో ఒక ఎంట్రీ ఉంటుంది కానీ కొంచెం ఏమనిపించలేదు అంటే స్టార్టింగ్ అన్నది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎంట్రీ ఇవ్వలేదు. అది కొంచెం అందరూ కొంచెం ఒర్రీరు, అన్న ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, అన్న ఎంట్రీ స్కిప్ చేయండి అన్న ఎంట్రీ రాండి అని అన్నారు. అంటే అతను కూడా హీరో, అతను ఎన్టీఆర్ అన్న హితిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న కొడితేనేమో అందరూ ఓ అది ఇది అని అంటున్నారు. అది ఆయన కూడా పెద్ద హీరోనే, ఎన్టీఆర్ అన్న కూడా పెద్ద హీరోను, అందరు హీరోలే. అందరినీ కొంచెం సమానంగా చూడండి. అన్నని కొడుతుందని ఎన్టీఆర్ హితిక్ రోషన్ కొట్టినప్పుడు ఓ రెచ్చిపోవడం వద్దు. అందరిని ఒకలా తీస్తేనే సినిమా మంచిగా నడుస్తుంది. సినిమా అయితే ఎంజాయ్ చేయాలి పక్క, మస్తు ఉన్నది. నువ్వు ఎట్లా నేనైతే గుర్తుగా ఎంజాయ్ చేసిన. చాలా ఎంజాయ్ చేసిన. సాయంత్రం అయితే కూలీ మూవీతో కలిసేద్దాం. కూలీ మూవీ కూడా రివ్యూ ఇచ్చేస్తాం మళ్ళీ. సరే మరి అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం మరి.